హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దర్బావ్ ఫార్మ్స్. ఇంకా విషయంలోకి వచ్చేస్తే మీకు అందరికీ తెలిసిందే కదా, మన ఫామ్లో ఆల్మోస్ట్ మనం చేయాల్సిన పనులన్నీ చేసేసాం. కాకపోతే కోళ్ళ గూడ్లకి ఏవైతే ఉన్నాయో వాటికి డోర్స్ పెట్టించాలన్నమాట మనం. సో అయితే ఆ వర్కే ఇప్పుడు జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, వాటికి సంబంధించిన ఫ్రేమ్స్ కానీ సామాన్లు కానీ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళైతే ప్రస్తుతానికి అదే చేస్తున్నారు వర్క్. అయితే ఈరోజు కంప్లీట్గా పూర్తి అవ్వలేదు, కాకపోతే 6 డోర్లు ఎన్నో తయారు చేశారు ఈరోజు. సో అది కూడా వీడియో నేను రేపు పెడతాను. చూస్తున్నారు కదండి, ప్రస్తుతానికి అయితే మనం ఇది బ్రీడింగ్ సెక్షన్కి వాడడం అయితే జరిగింది. సో అయితే ఈ కర్రలు చూస్తున్నారు కదా, సో ఏంటంటే సపోర్ట్ కోసం, కోళ్ళకి సపోర్ట్ కోసం పెట్టాం. సో పదండి లోనకు వెళ్ళి ఏంటంటే డీటెయిల్గా చూద్దాం. సో అయితే చూస్తున్నారు కదండి, ఇదైతే మనం ప్రత్యేకంగా ఓన్లీ బ్రీడింగ్ సెక్షన్ కోసమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్న పెట్టల్లో కొన్ని పెట్టలు అయితే బాగా మంచి బ్రీడ్, కాకపోతే బయట కూడా ఉన్నాయి కొన్ని మంచి బ్రీడ్ కోళ్ళు, అంటే పెట్టలు అనమాట. సో అవి కూడా తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. సో చూడండి, బయట అయితే ప్రస్తుతానికి మనం అలాగా ఓపెన్గా వదిలేసాం. కాస్త మన అక్కడ ఉన్న కోళ్ళ సెక్షన్లో మనకి కాస్త వెల్డింగ్ వర్క్ జరుగుతుంది, గేట్స్. సో తర్వాత ఏంటంటే మనం మీకు మంచి పెట్టలే తీసుకొచ్చాం, అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటో మీకు వీడియోలో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఈ స్టిక్స్ అయితే మనం ఓన్లీ సపోర్ట్ కోసం వేసుకోవడం జరిగింది. సో అయితే అవి ఆల్రెడీ కింద అయితే ఇసుకలాగా ఉంది కాబట్టి మెత్తగానే ఉంటుంది. సో పైన ఏంటంటే నైట్ టైం అయ్యేసరికి వాటికి పడుకోవడానికి సపోర్టింగ్ ఎలాగా ఉన్నాయి. సో మీరు చేతులు ఏవైతే చూస్తున్నారో కోర్లు అనేవి ఇలా పట్టుకోవడానికి గ్రిప్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా అలాగా. సో ఏంటంటే వాటికి నార్మల్గా అందరూ ఏంటంటే అవి ఏంటంటే ఏదో నార్మల్గా పెట్టారో అని అనుకుంటారు. కొన్ని యాక్చువల్ పాయింట్ వచ్చి కోర్లు ఏవైతే ఉంటాయో అవి కర్రలు పట్టుకున్నప్పుడు కర్రలు ఏవైతే ఇలా పట్టుకుంటాయో అప్పుడు వాటికి కాళ్ళలో ఉన్న స్ట్రెంత్ అనేది పెరుగుతుందండి. సో అది కూడా నేను ఎలా చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా కోడిని ఎత్తి పట్టుకున్నప్పుడు చూడండి, కోడి కాళ్ళు అనేది ఇలా పైకి పట్టుకుంటాయి. సో దీనివల్ల కూడా అదొక ఉపయోగం అనేది ఉంది. సో మన దగ్గర ఉన్న ప్రస్తుతానికి బ్రీడింగ్ సెక్షన్లో అయితే పెట్టలు ఇవేనండి. ఆల్రెడీ మీకు డాగ పెట్టి ఇది ఏదైతే ఉందో దాని ఎగ్స్ ఆల్రెడీ ఫినిష్ చేసింది. అది ఏదైతే డాగ పెట్టి ఉందో అది చాలా పెద్దలైనండి. మనకి ఒకరు తెలిసిన వాళ్ళ ద్వారా బాగా రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు. అది ఆల్రెడీ గుడ్లు పెట్టేసి చూస్తున్నారు కదా, అనుక్కొస్తుంది. సో తొందరలో మళ్ళీ ఎగ్ స్టార్ట్ అవుతాయి. అయితే దాని పిల్లలు కూడా మనం తొందరలోనే హ్యాచింగ్ చేయించడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, వీటిలో మంచి లైన్ ఏంటంటే నేను ఏ ఉద్దేశంతో ఆలోచించానంటే, మనం ఏదైతే హ్యాచింగ్ అంటే మన బ్రీడింగ్ సెక్షన్ వేసుకున్నప్పుడు ఓన్లీ టాప్ క్వాలిటీ కాకుండా కొద్దిగా తక్కువలో పెట్టలు కూడా వేసుకోవాలి. అంటే నేను దేనికి చెప్తున్నానంటే, ఆ పాయింట్ మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఓన్లీ అంటే 10,000 పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, 5,000 పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ఇంకా తక్కువ వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ ఉద్దేశంలో ఆలోచించి సో మనం అది చేయించుకున్నా కానీ మనం ఒకవేళ అవి కటింగ్ కానివ్వండి, ఎక్స్ పర్పస్ కానివ్వండి, లేదా చిన్న చిన్న పందాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వేసుకోవడానికి అయితే ఇవి మనకి ఉపయోగపడతాయి. సో ఇవి ఇక్కడ కనబడుతున్న ఆల్మోస్ట్ పెట్టలన్నీ కూడా మంచి లైన్లో అండి. మీకు కనిపిస్తున్న పెట్టలన్నీ కూడా చాలా మంచి లైన్లో పెట్టలు ఇవి. సో బయట కనిపిస్తున్నాయి కదా, బయట కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 4-5 పెట్టలు మంచి లైన్లో ఉన్నాయి. అవి కూడా ఎగ్స్ లే చేస్తుంది. అవి కూడా నేను మీకు చూపిస్తాను పెట్టలు ఎలా ఉన్నాయి ఏంటన్నది. సో ఈ సెక్షన్ వరకు అయిపోయింది కదా, ఇది వచ్చి మనం బ్రూడింగ్ సెక్షన్ సపరేట్గా పెట్టుకున్నాం. సో చూసారు కదా, ఇక్కడైతే ఇవన్నీ వచ్చి బ్రూడింగ్ సెక్షన్ అండి. అయితే మనం వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా వాటికి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా. ఇంకోటి ఏంటంటే మనం మెస్ వేసుకుంటే సరిపోదు. ఇక్కడ మనం మెస్ ఒకటి వేసుకుంటే సరిపోదు. బ్యాక్ సైడ్ ఏవైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ చలిగాలి తగలకుండా, లేదంటే వర్షాలు పడినప్పుడు వర్షాలు ఎఫెక్ట్ అవ్వకుండా బ్యాక్ సైడ్ తరప లాంటివన్నీ కట్టుకోవాలి మనం. సో అది కూడా మనం ఈరోజు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే నైట్ టైం బ్యాక్ సైడ్ అయితే కామన్గా ఉండిపోద్ది అలాగా. సో ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. సో
మార్నింగ్ టైం ఏదైతే ఉందో మార్నింగ్ టైం మనం వచ్చాయంటే ఓపెన్ చేసుకుని వాటికి ఫీడింగ్ పెట్టుకుని ఎలా చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సెక్షన్ అనేది అలాగా సరిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. మనం ఏంటంటే కొత్తగా మనం లోన్ పెట్టుకుని ఇదంతా మనం లోన్ పెట్టుకుని ఏదో చేసుకుంటున్నాం. సో ఒకసారి మనం పెట్టుబడి పెట్టడానికి అవ్వదు కాబట్టి నెమ్మదిగా లోన్స్ అని అప్పులని చేసుకుంటూ నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాం. సో ఒక్కొక్కటి ఏంటంటే కాకినాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో మన ఫామ్ స్టార్టింగ్ కాబట్టి కొత్తలో కొద్దిగా క్వాలిటీ అనేది కొద్దిగా స్లోగా వెళ్తుంది. సో ఉండగా నేను ఏంటంటే కొత్త మంచి బ్రీడింగ్ పెట్టలు అనేవి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఒక 6 monthsలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇస్తాను. సో అది కూడా మీరు చూసారు. ఆల్రెడీ మన దగ్గర మంచివి ఉన్నాయి. కాకపోతే వీటి కన్నా అంటే ఎలాగంటే మన దగ్గర కస్టమర్ నో అని చెప్పే విధంగా మనం క్వాలిటీ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి బ్రీడింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. తర్వాత మనం సపరేట్గా ఎగ్స్ కోసం అయితే చూసారు కదా, ఎగ్స్ కోసం అయితే ఒక సపరేట్గా ఒక సెక్షన్ పెట్టుకున్నాం. సో అది కూడా నేను లోపలికి వెళ్ళి ఏంటో చూపిస్తాను రండి. ప్రస్తుతానికి అయితే ఇది బ్రీడింగ్ సెక్షన్ కాదు, ఏంటంటే ఎగ్స్ కోసం పెట్టాం సపరేట్గాని. సో ఎగ్స్ కోసం అయితే ఈ ప్లేస్ చాలా చిన్నదే. కాకపోతే నెక్స్ట్ ఏం చేస్తామంటే షిఫ్ట్ చేసేస్తామంట. ప్రస్తుతానికైతే ఇలా పెట్టడం జరిగింది. సో తర్వాత ఏంటంటే మనం ఇది మార్చేస్తాం. సో చూసారు కదా, ఆల్రెడీ గుడ్లు పెట్టడానికి అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ కప్పెట్టాం. ఏంటంటే ప్యూర్ అనమాట, ప్యూర్ నాటుకోడి మన దగ్గర దొరికేవి. సో అవి కూడా నేను తొందరలోనే అంటే ఎగ్ కాస్ట్ వచ్చి ఎంత ఎలాగా ఇస్తున్నాము ఏంటనేది త్వరలోనే చెప్తాను. సో దాన్ని బట్టి మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానివ్వండి లేదా యూట్యూబ్లో కానీ కామెంట్ చేయగలరు. లేదంటే నా నంబర్ కూడా మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాని ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. సో చూస్తున్నారు కదా, మన దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ నాటుకోలేనండి. మిగతావి ఏంటంటే కటింగ్ కూడా వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర కటింగ్కి చికెన్ కటింగ్ కోసం కానివ్వండి, బల్క్లో లేదంటే ఎగ్స్ కోసం కానివ్వండి, ఇటువంటివన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి. కాకపోతే మీకు కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా నాకు అయితే కాల్ చేసి లేదా మెన్షన్ చేసి ఇలా పలానా డేకి కావాలంటే నేను ఆ రోజుకి అరేంజ్ చేసుకుని మీకు మాట్లాడుకుని చెప్తాను. సో దీని ప్రకారం మీకు ఒక మన ఫామ్లో జరిగే యాక్టివిటీస్ కానివ్వండి, ఎలాగ ఏంటి అనేది ప్రతిదీ మీకు అర్థమయ్యే ఉంటుంది. తర్వాత మనం ఏంటంటే పందెం కోర్ల సెక్షన్ ఏదైతే ఉందో దానికి గేట్స్ రెడీ అవుతుంది. అది కూడా ఎలా చేయించాం ఏంటనేది మీకు వీడియో చేసి చూపిస్తాను. సో ఇంకోటి ఏంటంటే ఈ ఫీల్డ్లో మెడికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మెడిసిన్ ఏంటంటే మీరు ప్రతి కోడి కూడా వీక్గా ఉందంటే ఖచ్చితంగా అది మీరు కనిపెట్టుకుని దానికి మెడికేషన్ ఇమీడియట్గా చేసుకోవాలి. లేదంటే ఆ ఒక్క కోడితోనే పోతే పర్లేదు. కాకపోతే ఏంటంటే వీటిలో ఏంటంటే ఇన్ఫెక్షన్ టైప్ అనమాట, వరుసగా అలా పాక్కుంటూ వెళ్ళిపోద్ది. అందులోనే ఇది రైనీ సీజన్ కాబట్టి సో ఖచ్చితంగా అందరూ కూడా మెడిసిన్ దగ్గర పెట్టుకోండి. ఇమీడియట్గా ఏంటంటే రాకముందు ప్రివెంట్ చేసుకోవడం బెటర్. ఏం చేస్తారంటే వాటర్లో మీరు ఇచ్చే వాటర్లో ఫ్రెష్ వాటర్ అయి ఉండాలి. ఆ వాటర్లో కూడా మీరు ఏం చేస్తారంటే టెట్రాసైక్లిన్ పౌడర్ కానివ్వండి లేదా వేరే ఏమన్నా ఉన్నా కూడా అవి వాటర్లో కల్పించుకోండి. ప్రతి కోడ్ని అబ్జర్వ్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఆల్మోస్ట్ ఎటువంటి డిసీజెస్ రాకుండా ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడగలరు మీరు. సో ఎంతవరకు అయితే ఈ సెక్షన్ వరకు అంత కంప్లీట్ అయిపోయింది. మనం ఎంతవరకు అయింది ఏంటనేది. సో నెక్స్ట్ ఏంటంటే అక్కడ మన పందెం కోడి సెక్షన్ ఎలా ఉందో ఏం జరుగుతుందో చూద్దాం పదండి. సో చూస్తున్నారు కదండి, ప్రస్తుతానికి అయితే ఇవి తయారైనవి. సో మనం ఏంటంటే సపరేట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింగిల్ పుంజండి దీంట్లో వేస్తాం. సో ప్రస్తుతానికి ఈరోజు ఈ గేట్స్ వర్క్ అనేది మొదలు పెట్టారు. సో చూద్దాం రండి అలాగైనవి ఏంటన్నది. సో ఓపెన్ చేసుకుని మనం ఏంటంటే మనం ఈ ఇన్సైడ్ మనం మగ్గులు వాటికి పెట్టే మగ్గులు కానివ్వండి, వాటర్ మగ్ కానివ్వండి, మేత మగ్ కానివ్వండి, ఈ జాలీలకి తగిలిచ్చేస్తాం. సో కోడ్ అనేది ఇక్కడ తినడం కానీ చేయడం జరుగుతుంది. సో మట్టి కూడా ఇసుక కూడా వేసాం కాబట్టి ఇసుకలో ఫ్రీగా దూకోవడానికి అది బాగుంటుంది. సో ఇలాగా
సో ఇంకోటి ఏంటంటే ఇవి బాక్సుల్లో వేసేది కూడా మనం కూతబెట్టి రెడీ అయిపోయిన పుంజులు అనేవి వేస్తామండి వీటిల్లో. సో అవి ఏంటంటే ఎదిగే వయసు నుంచి దాటేసిన తర్వాత వేయడం వల్ల వాటికి కూడా మనం ఓపెన్ ఎయిర్లో పెంచుతాం కాబట్టి బాగుంటుంది. సో వీటిల్లో మనం ఓన్లీ పందానికి రెడీ అయిపోయి కూత పెట్టేసి రెడీ అయిపోయి సిద్ధంగా ఉన్న పుంజులు మాత్రం వేస్తాం. సో చూసారు కదా, ప్రస్తుతానికి అయితే ఇవి రెడీ అయినాయి. సో ఇంకా రెడీ అవుతున్నాయి. ఈ రోజుకైతే ప్రస్తుతానికి ఆ పైన కనిపిస్తున్నాయి చూడండి, అవే రెడీ అయ్యాయి, ఆ లైన్ ఒకటే. అలాగే మన ఫామ్లో మొక్కలు కూడా ఉన్నాయి కాబట్టి వీటికి ఖాళీగా ఉన్న టైంలో అవి గడ్డి అది పీకుతూ ఉంటాయండి. సో గడ్డి ఉండడం వల్ల ఏంటంటే మొక్కకు బలం సరిగ్గా అందదు. సో వీళ్ళు అస్తమానం వీళ్ళే చేస్తున్నారు ఏంట్రా అని మీకు డౌట్ రావచ్చు. వీళ్ళు ఏంటంటే తన పేరు శివ, తను స్కూల్ ఉన్నప్పుడు అయితే వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు బాగోగులన్నీ మనమే చూస్తూ ఉంటాం కాబట్టి మనతో పాటు ఫామ్కి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో ఏంటంటే వీడియో తీసేది మనమే కాబట్టి మనం అయితే కనిపించం వీడియోలో. సో తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళతో పాటు మనం కూడా వర్క్ కంటిన్యూ చేస్తూ వీళ్ళు కూడా వీడియోలో కనబడితే పిల్లల్ని అది లైక్ చేస్తారు కాబట్టి వీళ్ళని ఎక్కువగా చూపిస్తూ ఉంటాను వీడియోలో. సో చూస్తున్నారు కదా, మన ఫామ్ లోనే కాకుండా బయట కూడా గడ్డి బాగా ఎక్కువగా పెరిగిపోయిందండి. సో దానివల్ల ఏం చేస్తున్నానంటే మనం చుట్టూ గడ్డి లేకుండా అనేది చూసుకుంటున్నాం. సో అలా చూసుకోవడం వల్ల ఏంటంటే మనకి మొక్కల దగ్గర నీట్గా కూడా కనబడుతుంది. అలాగే మనం ఏమన్నా పురుగు పుట్ర అటువంటివి ఉన్నా కూడా ఈజీగా కనబడుతుంది కాబట్టి మనకి బాగుంటుంది అలాగా. సో చూస్తున్నారు కదా, అయితే ప్రస్తుతానికి అక్కడ వర్క్ జరగడం వల్ల ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది పెడుతున్నాం వాటికి. మా శ్రీనుగాడు శివగాడు చేస్తున్నారు. సో చూసారు కదా, ఇది వచ్చి మనం మెడిసిన్ వాటర్ అండి, టెట్రాసైక్లిన్ వాటర్ కలుపుకుని పెట్టుకుంటున్నాం. సో గేట్ కూడా ఏంటంటే శాంపుల్ రెడీ అవుతుందండి. మనం అక్కడ బాక్స్కి గేట్ రెడీ చేస్తున్నాం కదా, గేట్ శాంపుల్ రెడీ అవుతుంది. సో అది కూడా చూపిస్తాను ఎలాగవుతుంది ఏంటన్నది. సో చూస్తున్నారు కదండి, ఇందాక ముందుగా వీడియోలో చెప్పినట్టుగా గేట్స్ అవి ఓపెన్ చేసి అన్నీ చూపించాను కదా. అయితే ఈ పై లైన్ మాత్రమే ఫినిష్ అయింది ఈరోజు. సో నెక్స్ట్ డేకి వచ్చి మళ్ళీ వీళ్ళు కిందది ఏదైతే ఉందో ఆ కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ డేకి. సో అప్పుడు నేను కూడా మన గేట్స్ రెడీ అయిపోయిన తర్వాత ఫుల్గా ఒక లాంగ్ వీడియో అనేది చేసి చూపిస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గేట్స్ ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత కూడా మనం నీట్నెస్ కోసం కాస్త పెయింటింగ్ అది చేసుకుని సొంతంగా. సో ఎలాగొచ్చింది ఏంటి అనేది ఇంకా మనం ఫామ్లో చిన్న వర్క్స్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయండి. అవి కూడా నేను తొందరలోనే అప్డేట్ ఇస్తాను. సో అందరికీ థ్యాంక్ యూ, బాయ్.